పిల్లలు కథ చెప్పుకుందామా? మంత్రదండం. పూర్వం మాళవ రాజ్యాన్ని జయభద్రుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతను మిక్కిలి సోమరి. ఎప్పుడూ చదరంగం ఆడుతూ కూర్చోవడం తప్ప రాజ్యం గురించి కానీ ప్రజల కష్టనష్టాల గురించి కానీ పట్టించుకునేవాడు కాదు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు రాజు సోమరిపోతు కావడంతో ప్రజలందరూ కూడా సోమరులుగానే తయారయ్యారు. ఎవ్వరూ ఏ పని చేసేవారు కాదు. దాంతో పంటలన్నీ ఎండిపోయాయి, చెట్లన్నీ మూడవారిపోయాయి. రాజ్యం అంతటా దారిద్ర్యం విలయతాండవం చేయసాగింది. ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు. అప్పుడు జయభద్రుడు, అయ్యో, నా రాజ్యం ఏమిటి ఇలా అయిపోయింది, నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని అరణ్యానికి వెళ్ళి భగవంతుణ్ణి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగానే నా రాజ్యంలో దారిద్ర్యం పెరిగిపోయింది, ప్రజలు కష్టాలు తీర్చడానికి నాకు ఒక మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు. వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు. జయభద్రుడు ఆనందంగా తిరిగి వచ్చి మహారాజు వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది, దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి మహారాజు ఇస్తాడు అని ఊరంతా చాటింపు వేయించాడు. ఊరిలోని ప్రజలందరూ బిలబిలలాడుతూ రాజసౌధం వద్దకు చేరుకున్నారు. రాజు భటులను పిలిచి, ఇంకా రానివాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్ళగా ఒకచోట ఒక వ్యక్తి కట్టెలను గొడ్డలితో నరికి చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు. భటులు కళ్ళెర్ర చేసి, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతనిని రాజు వద్దకు ఈడ్చుకువచ్చారు. కోరుకున్న వాళ్లకు కోరుకున్నవన్నీ నా మంత్రదండంతో ఇస్తాను అంటే నువ్వు రాకుండా కట్టెలు ఎందుకు కొట్టుకుంటున్నావు అని మహారాజు ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వి, మహారాజా, నా మంత్రదండం నా గొడ్డలే. దీంతో కట్టెలు నరికి పొరుగురికి తీసుకువెళ్ళి అమ్ముకుని అక్కడి నుంచి నాకు కావలసిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను. నాకు హాయిగా గడిచిపోతుంది. కష్టపడి పని చెయ్యకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నాడు వినయంగా. అతని మాటలతో మహారాజు వాస్తవం గ్రహించాడు. చేతిలోని మంత్రదండం పైకి విసిరివేయగానే అది మాయమైపోయింది. ఆనాటి నుండి మహారాజుతో సహా రాజ్యంలో ప్రజలందరూ తమ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరి సంపదలతో తొలతూగసాగారు. పిల్లలు, కథలో నీతి ఏమిటి? కష్టపడి పనిచేయడాన్ని మించిన మంత్రదండం లేదు. అర్థమైంది కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. కానీ చదువుకోవడానికైనా కష్టం చేయాలి.